రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. హాయ్ హలో అందరికీ నమస్తే. అందరికీ శనార్థులు ఎట్లున్నారు? మంచుకున్నారా? నేనైతే జబర్దస్తున్నా. మరి ఈ రోజు రచ్చబండ ముచ్చట్ల కార్యక్రమంలో రచ్చ చేయనికి మళ్ళీ వచ్చేసిన నేను మీ బసని మమత. మరి ఈ రోజు ముచ్చట్లు ఏందో తెలుసుకోవాలంటే ముందుగాలైతే ముఖ్యాంశాలు చూడాలి. గా తర్వాత వార్తలు చురు చేద్దాం. చలో మరి. జయంతి సందర్భంగా పెడుతున్నారట గద్దరన్న విగ్రహం. పర్మిషన్ ఇవ్వలేదని అభిమానులంతా ఆగ్రహం. రేషన్ కార్డు పక్కన పెట్టు, డిజిటల్ ఆరోగ్యశ్రీ కార్డు పట్టు. పెద్దలకు పంచిపెట్టింది, పేదల కోసం తెచ్చిపెట్టింది. వెంకటేశ్వరునికి కానుకలిస్తే వెంటనే చేస్తున్నారు పుస్తే. పాటల ఊట, ప్రజా యుద్ధ నౌక, ఉద్యమ పాటలకు ఊపిరిపోసిన గాయకుడు, రచయిత, కవి గద్దరన్న ఉన్నప్పుడే ఇన్ని రోజుల పుట్టినరోజు వేడుకలు జరిగేవి. గద్దరన్న కాలం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా గద్దరన్న లేని జయంతి వేడుకలు చేసుకోవాల్సి వచ్చింది. అయితే చాలా చోట్ల మీటింగులు, జయంతి వేడుకలకు ఒక తాన విగ్రహం సుతా ఓపెనింగ్ చేసిరట. జయంతి సందర్భంగా చూడురు మీరే. గద్దరన్న అంటే ఒక పాట, గద్దరన్న అంటే ఒక ఆట, గద్దరన్న అంటే ఒక కవి, గద్దరన్న అంటే ఒక తిరుగుబాటు. గసొంటి ప్రజా యుద్ధ నౌక గద్దరన్న జయంతి వేడుకలు అంటే పుట్టినరోజు ఉండే ఇయ్యాల. కానీ అన్న కాలం చేసినాక ఫస్ట్ జయంతి ఇదే అన్నమాట. ప్రజా యుద్ధ నౌక గద్దరన్నను తలుసుకునే దినం ఇదే కాబట్టి అంతటా మీటింగులు నడుస్తున్నాయట. ఈ ఒక తాన విగ్రహం సుతా పెట్టనీకి ప్రయత్నం చేస్తే సిటీ శివార్ల సంగారెడ్డి జిల్లా తెల్లపూర్ కాడ కట్టిరట ఈ విగ్రహము. ఈ రోజే ఓపెనింగ్ ఉందన్నట్టు. అయితే విగ్రహము గవర్నమెంట్ జాగాలో పెట్టనీకి పట్టుకొస్తే పోలీసు వాళ్ళు అడ్డుకున్నారట. నువ్వు పర్మిషన్ లేదని ఆపేసిరట. ఆపే వరకు గద్దరన్న విగ్రహమే పెట్టనిస్తలేరని చెప్పి అభిమానులు ధర్నాలు దీక్షలు చేసిరట. ఇక సర్కారు జాగా అని పర్మిషన్ ఇయ్యలేదని హెచ్ఎండిఏ ఆఫీసర్లు అన్నమాట. ఇక పక్కా ఇయ్యాల్సిందే అని చెప్పి తెల్లాపూర్ మున్సిపాలిటీ కూడా తీర్మానం చేసిందట. నువ్వు ఆఖరికి ఆఫీసర్లతోటి మాట్లాడి పర్మిషన్ విత్ అక్కడి జాగా కూడా ఓకే చెప్పిరట సర్కారు వాళ్ళు. ఇక ఇయ్యాల కవులు, కళాకారులు, అభిమానులు, లీడర్లు అందరు వచ్చి ఓపెనింగ్ చేస్తారన్నట్టు. ఇక అట్లనే రవీంద్ర భారతిల సుత మీటింగ్ పెట్టిరట. మంత్రులు అటెండ్ అయ్యేది ఉన్నదట, హాజరయ్యేటిది. అంతే మరి. పేద బడుగు బలహీన వర్గాల పేద బతుకుల గోడును పాట రూపంలో చెప్పిన గద్దరన్న వేడుకలు చేయాల్సిందే. రేషన్ బియ్యం కావాలంటే ఏం కావాలి? రేషన్ కార్డు ఉండాలి. దానికి తోడు ఇయాల రేపు ఆధార్ కార్డు నెంబర్ సుతా అడుగుతురు. ఎందుకంటే దీనికి దానికి లింక్ ఉండేటట్టు చేస్తురు. అట్లనే రేషన్ కార్డుకు, తెల్ల రేషన్ కార్డుకు సుతా లెక్కలు పెట్టిరు. ఇంతకు ముందు చాలా మందికి ఈ ఆరోగ్యశ్రీ కార్డు కూడా ఉండకపోయేది. గప్పుడు గసంటి ఏ రంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆన్లైన్లో మన ఆరోగ్య పరిస్థితి ఎక్కించి ఆ తర్వాత ఇప్పుడు కొత్త ప్రభుత్వం వాళ్ళు ఏం చేయబోతున్నారంటే, ఈయన టక్కరైనా లేకుంటే ఏదైనా బీమార్ వస్తే రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు లేకపోయా దవాఖానలనేమో బిల్లులు రువ్వడుకుండా వచ్చి అది ఉన్నా అయిపోవు. ఆరోగ్యశ్రీ కింద ఫ్రీగా వైద్యం చేయించుకుందాము ఏమన్నా గవర్నమెంట్ దవాఖానలా అని పికర్ చేయకూరి ఇప్పటి సంది ఏం చేస్తున్నారు అనుకున్నారు సర్కారు వాళ్ళు. ఇగో రేషన్ కార్డులో ఆరోగ్యశ్రీకి లింకు కట్ చేస్తున్నారట. ఆయంత ఇగో సర్కారు మొన్న ఆయన 6 గ్యారెంటీల దరఖాస్తులు తీసుకున్నప్పుడు ఏం పంపిరు అంటే ప్రజలు కొత్త రేషన్ కార్డుల గురించి కాదట. నువ్వు ఆరోగ్యశ్రీ కార్డుల కొరకే ఎక్కువ దరఖాస్తులు పెట్టిరట. బగ్గ ఉన్నోళ్ళు సుత రేషన్ కార్డుల కోసం కొట్లాడితే ఆయన లేనోళ్ళ పరిస్థితి ఏందని చెప్పి ఇక గరీబులు, ఉన్నోళ్ళు, లేనోళ్ళు అంత ఒక్కొక్క రేషన్ కార్డులు ఉండే వరకు లెక్క అంత ఏమవుతుందంటే అందరు గరీబోళ్ళే అవుతున్నారు. ఇక లేనోళ్ళకు వైద్యం ఏడ అందుతుందని చెప్పి లింక్ కట్ చేస్తున్నారు అన్నట్టు. డిజిటల్ హెల్త్ కార్డులు పెడుతున్నారట నువ్వు ఇప్పటి సర్కారు వాళ్ళు. ఇక అందులో ఊరి పేరు, మనిషి పేరు, ఏం పని చేస్తాడు, బీపీ ఎంత, షుగర్ ఎంత అన్ని ఎరక చేసుకొని ఆయన చెక్ చేసుకొని ఆన్లైన్లోకి ఎక్కిచ్చి ఇక మనిషికో కారట్ అయితే ఇస్తారన్నట్టు. ఇక ఇవే డిజిటల్ హెల్త్ కార్డులు ఆయన ఆరోగ్యశ్రీకి లింక్ పెడుతున్నారట. దాంతో ఏడనైనా ఫ్రీగా వైద్యం చేయించుకోవచ్చు అన్నట్టు. ఆరోగ్యశ్రీ బిల్లులు ఏం పెండింగ్లు పెట్టరాట. నో పెండింగ్ అంటే ఇదివరకు అంది. అట్లనే బీబీనగర్ ఎయిమ్స్ పనులు సుతా పూర్తి చేయాలి తొందరగా అని చెప్పి సీఎం సార్ ఆర్డర్ ఇచ్చిండట ఆఫీసర్లకు. అన్నిటికంటే విలువైనది ఇయాల రేపు ఏమున్నాయి? భూముల ధరలు. రియల్ ఎస్టేట్ దందాలు చేస్తే కోటీశ్వర్లు అవుతారు. ఊర్లలోనే ఏం తక్కువ, 10-20 వేలకు గజం తక్కువ లేదట. అది కూడా దొరుకుతనే లేదట.
ఎందుకంటే పట్నం నుంచి కొంతమంది సొంత ఊర్లకు పోతుర్రు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబులు చేసుకుంటారు. ఇంకా కొందరు పండుగలకు పబ్బాలకు అయినప్పుడు ఇంత ఇల్లు జాగా ఉండాలి కదా అని అందుకే అమ్ముతలేరు. ఇక పట్నం ముఖాన పోతే లక్షలుంది. ఒక్క గజానికే గంత ధరలున్న భూమిని అప్పుడు ప్రభుత్వం కనీసం పేదలకు కూడా వంచకుండా పెద్ద పెద్ద లీడర్లకు నాయకులకు పంచిపెట్టిందట, పర్మిషన్లు ఇచ్చిందట. అయితే ఇప్పుడొచ్చిన ప్రభుత్వ పోలు ఆ భూములను జాగలను ఏం చేయబోతున్నారంటే, పాత ప్రభుత్వంలో పేదలకు వంచిన భూమి ఏం లేదు కానీ ఉన్నోళ్ళకు వంచిందే ఎక్కువ ఉన్నది. పోన్రి కేసీఆర్ ప్రభుత్వంలో ఏం తక్కువ 15 ఎకరాలు ఎటీరో మందుల కంపెనీ పెడతా అని చెప్పి ఇగో దరఖాస్తు పెట్టుకుంటే ఓనర్ ఎవరైనా పార్థసారథి రెడ్డి ఉన్నాడుగా, బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ. ఆయన హైటెక్ సిటీలో 15 ఎకరాలు కావాలి, క్యాన్సర్ దవాఖాన పెడతానని అడగబోయి దరఖాస్తు పెడితే అప్పుడు కేసీఆర్ సార్ని అడిగితే ఆఫీసర్లు ఎంక్వైరీ చేసి గంతగానం ఎందుకో 10 ఎకరాలు సరిపోవా అన్నట్టుగా రిపోర్ట్లు కూడా పంపిరట రివర్సు. ఇక అటంక కేసీఆర్ సార్ ఊకుంటాడు 2 నెలలనే వాళ్ళతోటి మాట్లాడి 15 ఎకరాలు ఇప్పించి 60 ఏళ్ళ లీజుకు మాట్లాడిచ్చిండట. అది కూడా ఎంత కెరికైనా అడ్డికి పావుషేరు అన్నట్టే 30 ఏళ్ళ కింద బసవతారకం క్యాన్సర్ దవాఖాన రేటుకే కట్టించిరట. కాకుండా అక్కడ ఏరియాలో ఏం తక్కువ ఏడాదికి 50 కోట్లు రావాలి కానీ ఇగో ఏడాదికి ఖాళీ 1,47,000కే ఇచ్చిరట. 60 ఏళ్ళకి 5,000 కోట్లు రావాల్సింది ఉత్త 1,500,000నే వస్తున్నాయి అని జడ్జీలు అవాక అయిపోయి లీజును రద్దు చేసిరట నోళ్ళు. అటెంక కేసీఆర్ సార్ రూల్స్ అన్ని చేంజ్ చేసి మళ్ళీ ఇప్పిస్తే రప్ప కట్టుకొస్తున్నాడు అన్నట్టు బిల్డింగ్. కాకపోతే ఈ ఏడాదికి ఇంకొక 60,000 పెంచిండ్రు, లీజు 30 ఏళ్ళు దించిరా అన్నట్టు. ఇప్పుడు సర్కారు వాళ్ళు మొత్తం నష్టం వస్తుందని చెప్పి ఈ లీజుకిచ్చుడు పంచాది ఏందని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు మొత్తానికే రద్దు చేయాలన్న పనులు ఉన్నారు అన్నట్టు. ఈ అక్రమంగా వాడుకుంటున్న భూముల పనులే పట్టింది ఈ సర్కారు. అన్ని రిపోర్ట్లు అడుగుతున్నారట, ఒకటి బయటపడతాయి అన్నట్టు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పెళ్ళైన కొత్తలా తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోనికి మస్తు కాయస్ చేస్తారు చాలా మంది భక్తులు. అట్లా చేస్తే సంసారం మంచిగా ఉంటుందని భక్తుల నమ్మిక. అలాంటి భక్తుల కోసం అలాంటి భక్తుల కోసం టీడీటీ యాజమాన్యం ఒక కొత్త నిర్ణయం కూడా తీసుకుందంటుల్లో. అది ఏంటంటే స్వామివారికి వచ్చిన బంగారు కానుకలను తిరుపతి గుట్టపైన పెళ్లి చేసుకుంటున్న వారి కోసం మరియు కొత్తగా పెళ్లి చేసుకున్న వారి కోసం ఆ కానుకల రూపంలో వచ్చిన బంగారంతో ఇగో గిట్ల తయారు చేస్తురట. ఏ గుడికి పోయినా కానీ ఇంత కానుకలు అంటే ఎట్లా పైసలన్నా లోట్లన్నా వేస్తాము. ఇక బాగున్నోళ్ళు అయితే ఎండి బంగారంతో అమ్మవారికి లేకపోతే దేవుళ్ళకు ఏదైనా ఒక వస్తువులు చేపిస్తారు. ఎంకన గుడికాడ తిరుపతి ఎంకన గుడికాడనైతేనేమో హుండీలోనే చేస్తారు కదా. అయితే కానుకలు ఇచ్చిన బంగారంతో ఏం చేస్తున్నారు అంటే తిరుపతి యాజమాన్యము ఇగో చూడురి చెప్తాడు ఇనుర్రి అన్న ఒక పారి. అదనట ఇన్నరా పెళ్లి కాగానే నూతన మంగళ సూత్రాలు చేపించుకునేటోళ్ళు కొనుక్కునేటోళ్లకు ఇక స్వామివారి పాదాల దగ్గర పూజలైనటువంటి బంగారంతో ఇట్లా పుస్తలు తయారు చేసి అమ్మబడునని చెప్తున్నాడు చూడుర్రి. అట్లాని స్వామివారి దగ్గర పూజలైందని ఎక్కువ రేట్ ఏం కాదు, బయట ధరకే అమ్ముతారట నూళ్ళు. ఎట్లాగో వస్తున్నది పెళ్లిళ్ళ సీజనే కాబట్టి తిరుపతి పుస్తలకి ఎంత డిమాండ్ పెరుగుతుందో చూడాలి. మరి నిజమే కొత్తగా పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు తొలి పూజ చేస్తే మంచిగా ఉంటదని వెంకన్న స్వామి దర్శనానికి పోయి వస్తుంటారు. ఇక సంసారం కూడా మంచిగా ఉంటదని చెప్పి బాగా మొక్కి వస్తుంటారు. అట్నే పుస్తల తాడు కూడా కొనుక్కొచ్చుకుంటుండొచ్చు. ఇక తిరుపతి పెద్దలు ఇంకో నిర్ణయం సుతా తీసుకుపోతున్నారట. అమ్మవారి లక్ష్మీ కాసులు సుత అమ్మే అవకాశం ఉన్నదట నోళ్ళు. చాలా వరకు అయితే గుళ్ళల్లో పైసలు అన్నీ గుండి లెక్క పెట్టినప్పుడు బ్యాంకులలో వేస్తారు. ఆ పైసలతోటి ఇంటింత ఏదన్నా గుడికి ఏదన్నా పనులు చేసేది ఉంటే అభివృద్ధి కార్యక్రమాలుగా బ్యాంకులకు వెళ్ళి ఇన్ని పైసలు తీసుకొచ్చి చేపిస్తుంటారు. కానీ ఇగో ఈడ చూడరు కొత్త ఐడియా చేసిరు తిరుపతి వాళ్ళు. ఇక కొత్తగా పెళ్లి అయిన దంపతులు కొనుక్కోవాలనుకుంటే తిరుపతి పోయి పుస్తకం కొనుక్కోవాల్సిందే. నువ్వు దర్శనం చేసుకున్నట్టు ఉంటది, పుస్తకం కొనుక్కున్నట్టు ఉంటది. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.